నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని 150 ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలో వర్షపు నీరు నిల్వగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరికొండ ఎంపీడీఓ, తహసీల్దార్ అలాగే సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు కొండూరు గ్రామాన్ని పర్యటించారు. వర్షానికి ధ్వంసమైన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా తక్షణ సహాయ చర్యగా ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ చర్యతో గ్రామస్తులు కొంత ఊరట పొందారు. గ్రామస్తులు ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మరింత సాయం అందించాలని కోరుకుంటూ బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సిరికొండ మండలంలోని కప్పల వాగిపోయినటువంటి 5-6 గ్రామాలు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. మరి ఏకదాటిగా నిన్న ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా సుమారు 5-6 గంటల 20 సెంటీమీటర్ల వర్షం ఇక్కడ పడింది. అంటే ఇక్కడ మన ప్రాథమిక ఎంఆర్ఓ అంచనా ప్రకారం సీట్లు తక్కువ కానీ ఇక్కడ పడినటువంటి విపరీతంగా ఉంది. మరి దానివల్ల ఇక్కడ ముంపుకు చాలా నష్టపోవడం జరిగింది. మరి పెద్ద మొత్తంలో కొండూరులో మాత్రం చాలా జరిగింది. సుమారు ఒక 150 నుంచి 160-170 కుటుంబాలు నీళ్ళు చేరడం జరిగింది. అందులో 90% పూర్తి నిండింది, ఒక 50% పూర్తిగా సగం దాకా వచ్చింది. కాబట్టి బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, వాళ్ళ సొంత ఉన్నటువంటి పేపర్ కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో జరిగింది. మరి అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి నిన్న ఎమ్మెల్యే గారు కూడా వాడి తర్వాత కొండూరుకు అక్కడనే ఆగిపోయిండు. దాన్ని స్వయాన ఎమ్మెల్యే గారు పరిశీలించారు. మరి అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వచ్చి మరి చిన్నవాళ్ళ దాకా కూడా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వీటన్నిటికీ నిన్న కలెక్టర్ గారు కూడా మన వాడికి సిపి గారితో ఎమ్మెల్యే గారు రావడం, మరి వారు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు విన్నవించడం జరిగింది. మరి ఈరోజు కూడా మేము స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం, మన మండల రెవెన్యూ అధికారి కావచ్చు, ఎంపీ అధికారి కావచ్చు, మేము పొద్దున మార్నింగ్ నుంచి కొండూరులో సుమారుగా అంటే ఒక 100-120 ఇళ్ళు విజిట్ చేసినాం. అందులో చాలా బాధైనటువంటి మాట అనిపించింది. ఎందుకంటే పూర్తిగా మట్టిళ్ళు అయితే నేలమట్టమైనాయి, సో సామాన్లు అన్నీ పోయినాయి. చాలా వాళ్ళు మానవతతో కొండూరు గ్రామ కమిటీ వాళ్ళు మరి నిన్నటి నుంచి వాళ్ళు ఒక సంఘంలో భోజనం ఏర్పడడం చాలా అభినందనీయం. మరి వాళ్ళు సొంతంగా కూడా బియ్యం కావచ్చు అందరూ ఇస్తారు. మరి ఈరోజు కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి వారికి 25 కిలోల బియ్యం చొప్పున 30 కిలోల బియ్యం మరి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి రేషన్ డీలర్లు బియ్యం తీసుకురాన్న అప్పుడే 10 గంటలకు వెళ్ళింది. కాబట్టి ఏదైనా మనం చేయనటువంటి నష్టం జరిగింది. దీన్ని పూర్తిగా ఎవరైతే నష్టపోయినటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకు ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళ కింద నూతన ఇళ్ళు ఖచ్చితంగా ఇస్తాడని మేము హామీ ఇస్తున్నాం. మరి ఇక్కడ గడుకులకు కూడా 10-20 ట్రాన్స్ఫర్లు కొట్టుకుపోయినాయి. మరి ఇక్కడ కూడా ఈ కాలనీ కూడా చాలా మటుకు నీళ్లు జలమైపోయినాయి. మరి వాటికి కూడా ఏదైతే ప్రభుత్వ పరంగా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. మరి జాతీయ విపత్తి కింద జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత కూడా ముందు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. మరి ఇంత పెద్ద నష్టం జరగడం బాధ అయినప్పటికీ మనము ఎమ్మెల్యే గారు నిన్న హైదరాబాద్ నుంచి ఉండవుటి రావడం, స్వయాన ఆయన పరిశీలించి రాత్రి 7 గంటల దాకా ఇటు రాకపోకలు 100 ఊట్ల అక్కడి నుంచి వెళ్ళిండు. మరి ఈరోజు కూడా స్థానికంగా మన అధికారులతో ఫోన్లో మాట్లాడడం, మరి మాకు కూడా చెప్పడం, ఏదైతే లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆదుకోవడమని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైనా మనం అందరం కూడా ఒక మానవత గృహంతో ఆలోచించి మనతో కూడా సాయం చేసి ఎవరికన్నా మనకు తోచిన విధంగా సాయం చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేశాను.